ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్‌డే రోజు వ్లాగ్ అండి. వెన్స్‌డే రోజు నేనేమి లంచ్ బాక్స్‌లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశానో అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే మేము చేసే మసాలా ప్యాకింగ్ గురించి తెలుస్తుంది. ఎవరన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. ఓకేనండి. వెన్స్‌డే రోజు వచ్చేసరికి బీరకాయ కర్రీ చేశానండి. లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను కదండి. లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేసేసి బియ్యం కడిగేసేసి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా పాపని దించేసి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని ప్యాకింగ్ ఐటమ్స్ అనేవి స్టార్ట్ చేసేసానండి. ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక 4 ఐటమ్స్ పోయాల్సి వస్తే పోసానమాట. ధనియాలు, అలాగే చెక్క, లవంగము, ఇంకా వచ్చేసరికి ఇంకో 2 ఐటమ్స్ దాకా ప్యాకింగ్ చేయాల్సి వస్తే ప్యాకింగ్ చేశానండి. టోటల్ వచ్చేసరికి ఒక 20 షీట్స్ దాకా ప్యాకింగ్ చేశానమాట. ఫస్ట్ తాలింపు అనేది ప్యాకింగ్ చేశాను. తాలింపు వచ్చేసరికి మీకు ఆల్రెడీ ప్రతి దాంట్లో వీడియోస్లో చెప్తున్నాను. తాలింపు ఒక ప్యాకెట్ వచ్చేసరికి 15-16 గ్రాములు ఉండాలండి. టోటల్ షీట్ వచ్చేసరికి 160 గ్రాములు 150 గ్రాములు అనేది ఉండాలన్నమాట. కవర్ సైజ్ వచ్చేసరికి 4x4 సైజ్ కవర్ అనేది యూజ్ చేస్తాము. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 8x11 షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి. మనము ఎండుమిరపకాయ అనేది కొంచెం తాలింపు ప్యాకెట్లో వేసుకోవాలి. తాలింపు ప్యాకింగ్ అయిపోయిందండి. లవంగాలు వచ్చేసరికి ఒక 6 షీట్లు ప్యాకింగ్ చేస్తున్నాను. లవంగాలు వచ్చేసరికి ప్రస్తుతానికి 1100 పడిందన్నా కదండి. ఇంకా తర్వాత మళ్ళీ తెచ్చింది లేదు, మళ్ళీ పోస్తున్నాను అనమాట. దాంట్లోనే కేజీలోనే మాకు కేజీ వచ్చేసరికి ఒక 15 రోజులు అలా వస్తుందండి. లవంగాలు వచ్చేసరికి ఒక ప్యాకెట్కి వచ్చేసరికి మనం లవంగాలు ఒక 16 లవంగాలు 17 లవంగాలు అనేవి ప్యాకింగ్ చేస్తూ ఉంటాం సైజుని బట్టి. అలాగే కవర్లు వచ్చేసరికి 2.5-3 సైజు కవర్లు అనేవి యూస్ చేస్తాము. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 కానీ 7-11 షీట్ సైజు కానీ యూస్ చేస్తామండి. లవంగాల్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. చిన్నవి, సన్నవి, లావువి చూసి తీసుకొచ్చుకోవాలన్నమాట. లవంగాలు ప్యాకింగ్ అయిపోయినాయండి. ఒక 6 షీట్లు. ఇంకా చెక్క, లవంగం ఒక 4 షీట్లు పోయాల్సి వస్తుంది. చెక్క, లవంగం వచ్చేసరికి వారంలో ఒక 2 సార్లు అలా పోయాల్సి వస్తుంది అనమాట. వారం మొత్తం మీద ఒక 10 షీట్లు కూడా సేల్ అవ్వవు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. చెక్కకు ఒక 4 చిన్న ముక్కలు, అలాగే ఒక 5 లవంగాలు ప్యాకింగ్ చేస్తామండి. 3 సైజు కవర్లో వచ్చేసరికి. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తాము. నేను ముందు చెక్క మొత్తం ప్యాకెట్లో వేసేసి ఎన్ని షీట్లు కావాలో అన్నిటికీ కలిపి చెక్క వేసేస్తాను. తర్వాత లవంగాలు కౌంట్ చేసుకొని వేస్తానమాట. కవర్కి వచ్చేసరికి ఒక 5 లవంగాలు అనేవి వేస్తాము. చెక్క కూడా మనం చిన్న ముక్కలే 4 వేసుకోవాలండి. పెద్ద సైజు 2 ముక్కల కన్నా చిన్నవి ఒక 4 వేస్తే కవర్కి నిండుగా ఉంటాయి. అలాగే లవంగాలు వచ్చేసరికి 5 వేసి మనం ప్యాకింగ్ అనేది చేస్తాం 3 సైజు కవర్లలో వచ్చేసరికి.
చెక్క, లవంగం ప్యాకింగ్ చేశానండి. ఇంకా ధనియాలు వచ్చేసరికి ఒక 2 షీట్లు ప్యాకింగ్ చేయాల్సొస్తే ప్యాకింగ్ చేస్తున్నాను. ధనియాలు కూడా డైలీ ప్యాకింగ్ చేయాల్సిన అవసరం ఏముండదు. వారంలో ఒక 2 సార్లు, 3 సార్లు ఒక్కొక్కసారి 4 షీట్లు ప్యాకింగ్ చేయాల్సొస్తే ఒకసారి 2 షీట్లు అనమాట. ఈరోజు వెన్స్‌డే రోజు వచ్చేసరికి ఒక 2 షీట్లు ప్యాకింగ్ చేయాల్సొస్తే ప్యాకింగ్ చేస్తున్నానండి. మనకి ధనియాలు వచ్చేసరికి 130 దాకా పడిద్ది. మంచి క్వాలిటీ ధనియాలు వచ్చేసరికి 130 కేజీ వచ్చేసరికి. అలాగే మనం 4 సైజు కవర్లనేవి యూజ్ చేస్తామండి. షీట్ సైజు 8, 11 షీట్ సైజు. చూసారు కదండీ! ఇవే నేను వెన్స్‌డే రోజు ప్యాకింగ్ చేసిన ఐటెమ్స్. చూసారు కదండీ! వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండి.